నా సినిమాలు వాళ్ళకే ఎక్కువగా నచ్చుతున్నాయి. చాలా హ్యాపీగా ఉంది. తిరువీర్ ఒక మంచి సినిమా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటే ఆ నటుడికి అంతకంటే పెద్ద అవార్డు మరొకటి ఉండదు. ఇప్పుడు అలాంటి ఆనందంలో ఉన్నారు యువ నటుడు తిరువీర్. విభిన్న కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన తాజాగా నటించిన ఓ సుకుమారి సినిమాపై ఎంతో నమ్మకంగా ఉన్నారు. ఈ సినిమా ఖచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్ ను అలరిస్తుందని, ముఖ్యంగా మహిళలకు మరింత దగ్గర చేస్తుందని ఆయన చెప్పుకొచ్చారు. జూలై 15న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషలో విడుదల కానున్న ఈ చిత్రానికి నూతన దర్శకుడు భరత్ దర్శన్ దర్శకత్వం వహించగా గంగా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మించారు. ఇక ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్, పాటలు, ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఇక ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన తిరువీర్ నటుడిగా తన ప్రయాణం గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. నాకు నటుడిగా మంచి పేరు రావాలని ఎంత కోరుకుంటానో అంతే స్థాయిలో మా నిర్మాతకు లాభాలు రావాలి, దర్శకుడికి మంచి గుర్తింపు రావాలి, ప్రేక్షకులు సినిమా చూసి సంతృప్తిగా బయటకు రావాలి అనేది కూడా నా బాధ్యతగా భావిస్తాను అని చెప్పుకొచ్చారు. ఈ ఏడాది తన నుంచి వస్తున్న రెండో సినిమా అయితేనని, ఇంకా 2 సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు. ఇప్పటి వరకు తన సినిమాలకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించిందని, ఇకపై కూడా ప్రతి సినిమా ప్రేక్షకులను మెప్పించాలని కోరుకుంటున్నానని కూడా చెప్పుకొచ్చారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన ఐశ్వర్య రాజేష్ గురించి కూడా తిరువీర్ ప్రశంసలు కురిపించారు. మంచి నటీనటులతో కలిసి పనిచేసినప్పుడు మన నటన కూడా మరో స్థాయికి వెళ్తుందని కూడా చెప్పుకొచ్చారు. ఐశ్వర్య రాజేష్, నిత్య మీనన్ లాంటి అద్భుతమైన నటీమణులతో నటించడం ప్రతి సన్నివేశాన్ని మరింత మెరుగ్గా చేయడానికి ప్రేరణనిస్తుందని తెలిపారు. ఇప్పటికే టక్ జగదీష్ సినిమాలో ఐశ్వర్య రాజేష్ తో కలిసి పనిచేసిన హీరోయిన్ గా కలిసి నటించడం మాత్రం ఇదే మొదటిసారి అని చెప్పుకొచ్చారు. సెట్లో చాలా కంఫర్ట్ గా పనిచేశామని, షూటింగ్ సమయంలో ఐశ్వర్య తన అనుభవాలను పంచుకోవడం తనకు ఎంతో ఉపయోగపడిందని పేర్కొన్నారు. దర్శకుడు భరత్ దర్శన్ సిద్దిపేటకు చెందినవారని, ఇటీవల చాలా మంది దర్శకులు తమ ప్రాంతాల కథలను, సంస్కృతిని, భాషను తెరపై చూపించడానికి ఆసక్తి చూపుతున్నారని అన్నారు. నటుడిగా తెలంగాణ, ఉత్తరాంధ్ర, రాయలసీమ, గుంటూరు వంటి విభిన్న ప్రాంతాల యాసలో నటించే అవకాశం రావటం తన అదృష్టమని చెప్పుకొచ్చారు. ఇక సినిమా కథ గురించి కూడా చెప్పిన విషయం మరింత ఆసక్తిని పెంచుతుంది. ఒక అమ్మాయి గుండె వేగం సాధన స్థాయిని దాటితే ఆమె శరీరం నుంచి ఎలక్ట్రిక్ షాక్ జనరేట్ అయ్యే అరుదైన పరిస్థితిని ఆధారంగా తీసుకుని ఈ కథను రూపొందించామని చెప్పుకొచ్చారు. అలాంటి అమ్మాయి జీవితంలో ప్రేమ ప్రవేశించిన తర్వాత ఏం జరిగింది, ఆమె ప్రేమ విజయం సాధించిందా లేదా అనే కాన్సెప్ట్ తో సినిమా సాగుతుందని వెల్లడించారు. ఇది కేవలం ప్రేమ కథ మాత్రమే కాదని, నవ్వులు, భావోద్వేగాలు, కుటుంబ అనుబంధాలు అన్నీ కలిసిన పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని తిరువీర్ తెలిపారు. ప్రేక్షకులు ఎంతగా నవ్వుతారో అంతే స్థాయిలో భావోద్వేగానికి గురవుతారని, మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ గా సినిమా అందరికీ నచ్చుతుందనే నమ్మకాన్ని కూడా వ్యక్తం చేశారు. అలాగే తన సినిమాల గురించి అభిమానులు చెప్పే మాటలు తనకు ఎంతో ఆనందాన్ని ఇస్తాయని కూడా అన్నారు. ముఖ్యంగా మహిళలు తన సినిమాలను ఎక్కువగా ఇష్టపడుతున్నారని, తాను చేసిన పాత్రల గురించి మాట్లాడటం తనకు చాలా సంతోషాన్ని కలిగిస్తుందని చెప్పుకొచ్చారు. మహిళలకు సినిమా నచ్చితే ఆ కుటుంబం అంతా చూస్తుంది. అందుకే నా సినిమాలు వాళ్లకు నచ్చుతున్నాయంటే చాలా హ్యాపీగా ఉంటుంది. నేను ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గరయ్యానని భావిస్తున్నాను. ఓ సుకుమార్తో ఇంకా మరింత దగ్గరవుతున్నాననే నమ్మకం ఉంది అని అన్నారు. ఇంకా చాలా మంది తమ ఇంట్లో పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక మసూదా, ప్రీ వెడ్డింగ్ వంటి సినిమాలు పెట్టమని అడుగుతుంటారని తనతో చెప్పారని గుర్తు చేశారు. అదేవిధంగా ఓ సుకుమారి కూడా ప్రతి ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కలిసి చూసే మంచి వినోదాత్మక చిత్రంగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మరి విభిన్న కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ప్రేక్షకుల అంచనాలను ఎంతవరకు అందుకుంటుందో తెలియాలంటే జూలై 17 వరకు వేచి చూడాల్సిందే.